బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 3 కీలక బిల్లులు ఇవాళ తెలంగాణ శాసనసభ ముందుకు రానున్నాయి. అసెంబ్లీ కార్యదర్శి విడుదల చేసిన ఎజెండా ప్రకారం ఎస్సీ వర్గీకరణ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెడతారు. అనంతరం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎస్సీ ఎస్టీ బీసీలకు విద్య ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లుతో పాటు బీసీలకు ప్రత్యేకంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రతిపాదించనున్నారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అసెంబ్లీ దగ్గర నుంచి మరి పూర్తి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు అమూల్య, ఈరోజు ఉదయం 10 గంటలకు శాసన మండలి ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా ఈరోజు శాసనసభలో 5 బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత చర్చించి ఆమోదం కూడా కోరనున్నారు. ఇక బీసీలకు సంబంధించిన అంశము ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారినట్టి అంశము. ముఖ్యంగా బీసీలకు సంబంధించి విద్యా ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు బిల్లును ప్రవేశపెట్టనున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. దీన్ని కూడా చర్చించిన తర్వాత ఆమోదం కోరనున్నారు. ఇక గ్రామీణ పట్టణ అదేవిధంగా స్థానిక సంస్థల్లో బీసీలకు సంబంధించి రిజర్వేషన్ల పెంపు బిల్లును మరో బిల్లును కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెడతారు. దీన్ని కూడా చర్చించిన తర్వాత ఆమోదం కోరనున్నారు. దీనికి సంబంధించి ఇక చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇక మిగిలిన బిల్లు కూడా ఇటు దేవాదాయకు సంబంధించినటువంటి బిల్లును కూడా హిందూ సవరణ బిల్లును కూడా దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ప్రవేశపెడతారు. పెట్టిన తర్వాత దీన్ని చర్చించిన తర్వాత ఆమోదం కూడా కోరనున్నారు. ఇక పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి బిల్లును కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెడతారు. పెట్టిన తర్వాత చర్చించి ఆమోదం కోరన్నారు. కానీ ఇక శాసన మండలి విషయానికి వస్తే మాత్రం శాసన మండలిలో ఓన్లీ ఈరోజు ప్రశ్నోత్తరాలకే బిజినెస్ పరిమితం కానున్నది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మాత్రం ప్రభుత్వ పథకాలకు సంబంధించి అంటే కళ్యాణ మస్తు కానీ అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం కానీ అదేవిధంగా విద్యా ఉద్యోగాలకు సంబంధించిన అంశం కానీ దాంతోపాటు ఇటు రాష్ట్రంలో వరి ధాన్య సేకరణ కానీ వరికి బోనస్ ఇవ్వడం కానీ అదేవిధంగా తుమ్మిడి హట్టి నుంచి అదేవిధంగా నీటి సరఫరాకు సంబంధించిన అంశాలపైన కూడా ఎల్లంపల్లికి నీటి సరఫరాకు సంబంధించిన అంశాలపైన కూడా ఈరోజు శాసన మండలిలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓన్లీ ప్రశ్నోత్తరాలకే పరిమితం కానున్నది. ఇక శాసన సభలో కూడా ఇప్పుడు మనకి చూస్తే మాత్రం శాసనసభలో కూడా మొత్తం కొన్ని అంశాలు కూడా చర్చకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. శాసనసభలో చూసుకుంటే మాత్రం శాసనసభలో మెస్ డేట్ ఛార్జీల పెంపుకు సంబంధించి చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటుగా జాతీయ రహదారుల విషయంలో ట్రామా కేర్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి వాటితో పాటుగా కామారెడ్డి జిల్లా పర్యాటక కేంద్రం సంబంధించిన అంశాలు కానీ వాటితో పాటుగా శంకర్ పట్నం మండలం